ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పున్నమి, అలా ఉన్నావేంటమ్మా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? అందరూ పున్నమికి పెళ్లి చేయాలని ఆలోచిస్తే పున్నమి నాన్న మాత్రమే నీకు నచ్చాడా అని అడుగుతున్నాడు. చెప్పమ్మా, పర్వాలేదు. అమ్మా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నిన్నెవ్వరూ బలవంతం చేయరు. పున్నమి, నిన్ను వదిలిపెట్టి మేము కూడా ఉండలేం. కానీ కోటలో యువరాణి అయినా అత్తారింటికి వెళ్లాల్సిందే కదమ్మా. వెళ్తుంది అత్తయ్య గారు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. కాకపోతే 7 అడుగులు వేశాక 7 సముద్రాల అవతలకు వెళ్లాల్సి వస్తుంది, అంతే. అవును, దానికే ఉంది నానమ్మ. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంత దూరంలో ఉన్నా వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. అవును పున్నమి, ఆదిత్య చాలా మంచివాడు. అన్నిటికీ మించి నిన్ను సర్వస్వంలా ఫీల్ అవుతున్నాడు. అందుకే తను నిన్ను బాగా చూసుకుంటాడు. స్మైల్ పున్నమి. చూడు, నువ్వు నవ్వుతూ ఉంటే ఇక్కడ అందరూ నవ్వుతారు, నువ్వు డల్గా ఉంటే అందరూ డల్ అయిపోతారు. నువ్వు నవ్వుతావు కదా. స్మైల్ పున్నమి. స్మైల్ పున్నమి. బంగారు తల్లి. అమ్మా, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, అదే నా కోరిక. కానీ పెళ్ళయ్యాక మాత్రం మీరిద్దరూ కలిసి నా దగ్గరే ఉండండి. నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు తెలుసు కదా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. దేవుడెందుకు నా రాత ఇలా రాశాడు? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కళ్ళు పృథ్వీనే కలవరిస్తున్నాయి. ఇప్పుడు ఆ కళ్ళ ముందుకు ఇంకో కొత్త మొహం వస్తుంటే చూడలేకపోతున్నాను. హలో పున్నమి. ఇందాక అందరూ ఉండడంతో మాట్లాడడానికి ఇబ్బంది పడుంటావు. అఫ్కోర్స్ నేను కూడా ఇబ్బంది పడ్డాను, అందుకే నీతో ఫ్రీగా మాట్లాడదామని వచ్చాను. నువ్వేం టెన్షన్ పడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇందాక మా మమ్మీ మాట్లాడిన మాటలతో నువ్వు ఇబ్బంది పడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మమ్మీకి ఇష్టం లేకపోతే నాతో పాటు ఇండియాకి రాదు కదా. నేను చిన్న పొరపాటు చేసిన అమ్మగారి మాట పోతుంది. దేవుడి మీద భారం వేశాను, ఆయన ఏ దారి చూపిస్తాడో ఆయన ఇష్టం. ఇక్కడ నా ఇష్టంతో ఎవరికీ పనిలేదు, నాకేం అవసరమో ఎవరికీ తెలీదు. నీకోసం స్మాల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ జనరేషన్లో కూడా మొబైల్ వాడకుండా ఉన్నామని విని చాలా షాక్ అయ్యాను.
వెరీ రేర్గా ఉంటారు నీలాంటి వాళ్ళు. నీ వరకు నీకు ఈ ఫోన్ అవసరం లేకపోవచ్చు, కానీ నా కోసం కాదనుకో. అయ్యో, నాకు ఫోన్ ఎందుకండి? నేను ఫోన్ వాడేంత అవసరం ఎప్పుడూ రాలేదు, రాదు కూడా. నాకు కావలసిన వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్నప్పుడు నాకు ఫోన్తో పనే ఉంటుంది చెప్పండి? నాకొద్దు. కరెక్టే, అయినా ఈ ఫోన్ నేనెవ్వరికీ తెలియకుండా గిఫ్ట్ ఇవ్వట్లేదు. ముందు మా మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, గ్రానీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను, మీ మమ్మీ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాను. తీసుకో పున్నమి, తీసుకో. పున్నమి, తీసుకో పున్నమి. తీసుకో పున్నమి. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ పున్నమి. One second, I'll be back. ఏంటిది? ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందే. నేను వెళ్తాను. యా, ఓకే. మీ ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేశానా? లేదు లేదు మయూక, మొత్తానికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చావన్నమాట. పున్నమి చేతికున్న సింబల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మయూక. నువ్వెప్పుడు గమనించలేదా మయూక? ఏ సింబల్ ఆదిత్య? ఏదో గుర్తులా ఉంది. నాకు తెలుసు, అదేదో పచ్చబొట్ట ఉంటుంది ఆదిత్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.